మీదుగా తమిళనాడు దాకా పోవాలంట. మరి తెలంగాణకి ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచు కొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు, ఆ నీళ్లు మనకిస్తారంట. 11 ఏళ్లలో పైసా ఈనోడంట హిమాలయాల మంచు కొండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట. అది మనం నమ్మాలంట. నమ్మి మోడీ గారికి జైగొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మళ్ళొకసారి ఓట్లేసి మన ఏలుతోని మనకన్నే పొడుచుకోవాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటూ అంటారు. ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా 16, ఒకటి మజ్లిస్సు, 17 ఒకటి మజ్లిస్సు, ఇంకొక 16 మిగిలితే 8 వాళ్ళు 8 వీళ్ళు. మరి 16 మంది ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్న 4000 పెన్షను అని అడగంగా మీరు చూసిర్రా? ఎన్నడన్నా 6 గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా? తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా? రైతు బంధు ఎందుకు వేస్తలేవని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ? రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా? ఒక్కరు మాట్లాడరు. కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటికాలతో లేస్తారు బీజేపీ వాళ్ళంతా. రేవంత్ రెడ్డికి రక్షణగా, రేవంత్ రెడ్డికి సహాయంగా, రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. నేనేదో ఉత్తగానే చెప్తలేను. ఒకసారి మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మేము ఢిల్లీ దాకా పోయినాం. రేవంత్ రెడ్డి గారు ఆయన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో. మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అమృత్ అనే ఒక పథకం తెచ్చిండ్రు. దానివల్ల పట్టణాల్లో మంచినీళ్ళు ఇవ్వాలని పథకం. ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా, సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు. అట్లాగే ఒక ఇదే కాదు, అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బావమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు. ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి 1300 కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం, కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట, 350 ఫీట్ల రోడ్డు. ఆ వరకు బీజేపీ ఎంపీకి